ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకమైన పాత్ర ఉందని సమగ్ర సమాచారం అందించేలా మీడియా సెంటర్ ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సాధారణ ఎన్నికలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మీడియా కోఆర్డినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాలకు అందజేసి ప్రజలకు చేరేలా మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా సెంటర్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు సకాలంలో అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రసార మాధ్యమాల సహకారం ఎంతో అవసరమన్నారు. అందువల్ల మీడియా ప్రతినిధులకు ఎన్నికల సమాచారాన్ని సకాలంలో అందించడంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు సఫలీకృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాల మార్గదర్శకాల మేరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి మీడియా సెంటర్ ద్వారా నాణ్యమైన సేవలు అందించి ఎన్నికలను విజయవంతం చేయడంలో నిబద్ధతతో భాగస్వామ్యులు కావాలని సూచించారు. రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థులు మీడియా సర్టిఫికెట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ప్రచురణ చేసే సమయానికి 3 రోజుల ముందుగా ఎంసీఎంసీ కేంద్రంలో ప్రకటనలకు దరఖాస్తు చేసుకోవాలని, ఎంసీఎంసీ కేంద్రం నిర్దేశిత వ్యవధిలో అనుమతులను జారీ చేస్తుందని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి ప్రకటనకు ముందస్తు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి అన్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రారంభించడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఏవైతే క్యాంపెయిన్ మెటీరియల్స్ వాళ్ళు ప్రచారం చేయాలని అనుకున్నారో దానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఈ కమిటీ ద్వారా తీసుకోవాలా. ఈ కమిటీ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ అది ఎంసీసీ దాని పరంగా ఉందా లేదా అని చెప్పి దాన్ని నిర్ధారణ చేస్తూ దెన్ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. అండ్ అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఇది ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని ప్లే చేస్తారు అండ్ దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మన క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటారా లేదా అనేది కమిటీ మానిటర్ చేస్తుంది. అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా, అంటే క్యాండిడేట్స్ వేరే మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అంటే ఏమైనా అసభ్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నా అనేది కూడా కమిటీ మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ సో ఈ కమిటీ సెల్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈరోజు మన కాకినాడ జిల్లాలో మనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి మనం ఇస్తున్నాము, 18th నుంచి. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకున్నది రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల మనం ఏవైతే మనకి ఇవ్వాల్సినటువంటి కోఆపరేషన్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అంటే మనకి ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రోజుకి ముందు కొన్ని యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఎంసీసీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఆల్రెడీ మనం అక్కడ కాన్స్టిట్యున్సీలోను మనం ఏంటంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఎంసీసీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన ఈ రోజు నుంచి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటే స్టాటిక్ చెక్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ రోజు నుంచి అమల్లో వస్తాయి. సో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేస్తున్నాయి. అండ్ అలాగే దానికి కావాల్సినటువంటి
అన్ని వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది.